ఏంది అమ్మా ఏంది మామ ఎందుకు రమ్మన్నాను అసలు? ఎందుకు రమ్మనవుడేంద్రా? ఆటో అమ్మి జాబ్ చూసుకో. అక్క అల్లునికి నచ్చిన పని చేసుకుంటాను చేసుకొని రాదే. అట్లా బుద్ధి చెప్పు మా అమ్మకు. కాదురా, ఈ ఆటో తోలితే ఎవరన్నా పిల్లనిస్తాంట్లారా నీకు? సుశితంతకు వచ్చిన వాళ్ళందరికీ ఆటో తోలితే ఏమత్తది అనుకుంటా పోతాను కాదురా. పోతే పోనీ అమ్మా, నాకు రాసి పెట్టినా నాకు వస్తారు. నాకు ఆటోలో ఇష్టం, నాకు నచ్చిన పని నేను చేసుకుంటా. నీకు సొంత మేనమావే నీకు పిల్లనిత్తలేడు, ఇక మంది పడిస్తారా నీకు? ఇలా ఎంతో మంది బాధపడుతున్నారు. వాళ్ళ బాధలను చూపించడానికి ఇట్లు మీ ఆటో డ్రైవర్ అనే వెబ్ సిరీస్ అయితే తీస్తున్నాం మేము. మన వండరీ మెయిన్ షో ఛానల్ ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఇలా ప్రొఫైల్ ని క్లిక్ చేస్తే మన ఛానల్ లోకి వెళ్తాం. మన ఛానల్ బోట్ లో 2 లింక్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ లింక్ మన వండరింగ్ మైండ్ షో. ఇదే మన షార్ట్ ఫిలిం ఛానల్. ప్లీజ్ మన షార్ట్ ఫిలిమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సాగర్, నువ్వే కదా కిడ్నాప్ చేసింది? నేనెందుకు కిడ్నాప్ చెప్తా సంగీత? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఫోన్ అబ్జర్వ్ చేసిన, ఆ ఫోన్ నీ ఫోన్ సేమ్ ఉన్నది. నిజం చెప్పు, కథలు పడక అసలు నువ్వు. ఇట్లాంటి ఫోన్లు 100 మందికి ఉంటాయి సంగీత, నువ్వు నన్ను అనుమానిస్తావా? 100 మందికి నా గురించి తెలియదు, నన్ను కిడ్నాప్ చేసే అవసరం కూడా లేదు. నువ్వే కిడ్నాప్ చేసిన. నీ ఫోన్ ఒకసారి. అవును, నేనే చేసిన కిడ్నాప్. అయితే ఏంది? ఎందుకు కిడ్నాప్ చేసిన? నీకేం అవసరం కిడ్నాప్ చేసిన నన్ను? నువ్వు నా దోస్త్ గాని జీవితంతో ఆడుకుంటా అంటే చూసి ఊరుకోవాలా? నువ్వు ఇట్లాంటి వెంటనే మా అన్నకి చెప్తావు నీ గురించి. దా చెప్దాంపా. మహేష్ గారిని లవ్ చేసి నువ్వే, వాంతో లేచిపోయింది నువ్వే. ఇప్పుడేమో మహేష్ గారిని లవ్ చేస్తాను. చెప్దాంపా. సంగీత, నిన్ను రెస్ట్ తీసుకోని చెప్పినా కదా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏమేం చెల్లె? కొంచెం హెడేక్ ఉందన్న. సరే రెస్ట్ తీసుకోపోరా చెల్లె. నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కళ్ళన్ని కాలిపో. నువ్వు ఇంకా సంగీతం మెసేజ్ ఇస్తున్నావరా? నీకు ఎట్లా చెప్పాలరా అసలు? రే, సంగీత దగ్గరికి వస్తానదిరా. ఒక్కసారి సంగీతకు మనస్ఫూర్తిగా మాట్లాడతారా? అరే అసలు నువ్వేం మనిషిరా? అన్నేష్ గారితో సంగీతం చూసుకుంటే కూడా ఎట్లా మాట్లాడదాం అనుకుంటాను? అసలు సంగీతం ఎట్లా మర్చిపోతారా? నేను సంగీతం ట్రూగా లవ్ చేసిండ్రా. సంగీత నీ జీవితం నాశనం చేస్తా అంటే కూడా ఇంకా సంగీతనే అంటాను. ఏంది మైసా మెసేజ్ లో? ఏంది చెప్పు, నన్ను కలిసేది ఏంటిది? అసలు నీకు ఏమేమి సంగీత? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు అన్వేష్ ఎవరు? ఎందుకు ఇది చేస్తున్నావు చెప్పు సంగీత ప్లీజ్. అవును, నేను అన్వేషణ లవ్ చేసిన. అయినా నీలాంటి లవ్ చేస్తారా? నువ్వు సాగర్ కలిసి నన్ను కిడ్నాప్ చేస్తారా? ఏం మాట్లాడుతాను సంగీత? మేము ఎందుకు కిడ్నాప్ చేస్తాం నిన్ను? బా, ఏం యాక్టింగ్ చేస్తారు ఇద్దరు కలిసి నన్ను కిడ్నాప్ చేసింది కాక ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇంకోసారి నా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మంచిగా చెప్తానా? అరే ఏంద్రా సాగర్, సంగీత మనం కిడ్నాప్ చేసింది అంటుంది. కుంపదీసి నువ్వు కిడ్నాప్ చేసినావారా? మా ఫ్రెండ్షిప్ మీద ఒట్టే చెప్పురా, కిడ్నాప్ చేసింది ఎవరురా? స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురు. మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే చెప్పురా, కిడ్నాప్ చేసింది ఎవరురా? ఏంద్ర సాగర్ మాట్లాడుతున్నావు? నువ్వే నా కిడ్నాప్ చేసింది. సారీ రమేష్, నేనే కిడ్నాప్ చేసింది. ఎందుకు అట్లా కిడ్నాప్ చేసినారా సాగర్? అరే అట్లా సంగీతాన్ని కిడ్నాప్ చేసి మార్దాం అనుకున్నారా? ఏం మార్చినారో సాగర్ నువ్వు? ఆ రోజు మేము పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆపింది నువ్వే. ఈ రోజు నువ్వు కిడ్నాప్ చేసి సంగీతాన్ని అన్వేషణ కలిపింది నువ్వే. ఆ రోజు పెళ్లి చేసుకుంటా అంటే వద్దని మాటిని సంగీతం ఇంటికి పంపించినరా. నువ్వు నా గుండెల మీద కొట్టినవురా. అరే నీ ఇట్లా అవుతుంది అనుకోలేరా? నిన్ను సంగీతాన్ని కలుద్దాం అనుకున్నా. అరే నువ్వు నా ఫ్రెండ్ కాకుంటే బాగుండ్రా. నేను సంగీత హ్యాపీగా ఉండు. చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్నవంతేనే ఇంతలోనే వానట. ఏమేం సంగీత డల్లు ఉన్నావు? నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో తెలిసింది అన్వేష్. అంత చిరాకు వస్తుంది, అంత గుర్తు చేసుకుంటాను. ఎవరు సంగీత వాడు? ఎవరో చెప్పు, మరి సంగతి చెప్తాం. నువ్వు కూలు ఎందుకు టెన్షన్ పడతాను? సాగర్ నువ్వు మెసేజ్ చేసిండు. నాకు ముందు నుంచే వాళ్ళు ఇద్దరు డౌట్ ఉన్నా సంగీత. హలో మహేష్. చెప్పురా అరవింద్. అరే ఒక గుడ్ న్యూస్ చెప్పాలరా, అర్జెంట్ గా తొందర ఇంటికి రారా. ఓకేరా. అరే ఏంద్రా సాగర్, మీరు ఇంటికన్నా ఉంటలేరు అసలు ఈ మధ్యలో? ఏమైందో చెప్పురా. ముందు నువ్వు ఇంటికి రారా, నేను ఇంటికి వచ్చినాక చెప్తా. ఓకేరా. వెళ్దామా సంగీత? వెళ్దాం అన్వేష్. అరే మహేష్, ఏంద్ర ఒక్కొని వచ్చినావు? సాగర్ గాడి ఏమో నాకు తెలియదురా. ఎందుకు రమ్మన్నావు చెప్పు. సాగర్ గారు కూడా వచ్చిండిగా. ఏంద్రా అరవింద్? అన్వేష్ వాళ్ళ పేరెంట్స్ వస్తా అన్నారు. ఎట్టకెళ్ళకి నా చెల్లెకు నచ్చినంతో పెళ్లి అవుతుంది. చెల్లెను బావది జాతకాలు మీకు పంపిస్తారా? అయ్యగారి దగ్గర పోయి ఉంచుకొని రండి. అన్నయ్య, నేను అన్వేష్ షాపింగ్కి వెళ్ళొస్తాం. అరే నేను మామతో ఫోన్ మాట్లాడతా, మీరు అయ్యగారి దగ్గర పోయి రండి. సంగీత నా ముందే వన్ చెయ్యి పట్టుకొని పోతాను. నాకు ఎంత బాగున్నావు తెలుసా? ఇది మొత్తం నీ వల్ల సాగర్. అరే మహేష్, సారీ రా, ప్లీజ్ రా. నువ్వు సారీ చెప్పినంత మాత్రం సంగీత నా దగ్గరికి వస్తారా? నా జీవితమే వేస్ట్ రా. మహేష్
ఇక వేస్ట్ నేను చచ్చిపోతానే. గట్ల మాట్లాడుతున్నావు ఏంద్ర కొడుక, నీకేమైందిరా కొడుక? ఇంకేం కావాలమ్మా, అంత అయిపోయింది, నాకు బతక బుద్ధి అయితే లేదే. నీకేమైనా జరుగుతా నేను బతుకుతాను అర కొడుక. ఇంట్లో పోదా అన్నం తిందురా. ఇప్పుడు నువ్వు హ్యాపీ అయినా? నీకు ఇష్టమైన పెళ్లి జరుగుతున్నందుకు చాలా హ్యాపీ అన్నయ్య, కానీ చాలా భయపడ్డాను నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని. చెల్లి నీ ఇష్టాలని ఎప్పుడన్నా కాదన్నారా? ఈ అన్న దగ్గర భయమారా నీకు? థ్యాంక్స్ అన్నయ్య, నీలాంటి అన్నయ్య దొరకడం నా అదృష్టం. చెల్లె పెళ్లి కాకముందే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను కదా. నన్ను క్షమించి అమ్మా, నాకు బతకపోతే నేను చచ్చిపోతా. సాగర్ నా కొడుకే రా, నా కొడుకు ఎడిపోయిండు రా. ఎందుకేమైందమ్మా? వాడు ఇంట్లో లేడని వాని కోసమే వచ్చిన. వాడు సత్తా అనుకుంటే వేడు బిడ్డ, వాడు ఏడున్నాడో చూడిపోరా, నీ దండం పెడతా. సంగీత, ఆధార్ కార్డు, ఆ పాస్ ఫోటోస్, ఆ పాస్పోర్ట్ సంబంధించిన అన్ని ఆ పేపర్స్ పెట్టుకున్నావా? అన్ని పెట్టుకున్నా అన్వేష్. అరవింద్, మేము వెళ్ళి ఆ పాస్పోర్ట్ అప్లై చేసుకుని వస్తాం. ఓకే బావ, జాగ్రత్తగా వెళ్ళరండి. ఏమైందిరా ఇట్లా ఎందుకురా? నువ్వెందుకు వచ్చినావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. ఇంట్లో అమ్మతో చచ్చిపోతా అని చెప్పి వచ్చిన ఒకటి ఏంద్రా? మస్తు టెన్షన్ పడుతుంది అమ్మ. పోందారా ఇంటికి? నేను ఎట్రా, నువ్వు వెళ్ళిపోరా. ప్లీజ్ రమేష్, ఇంటికి పోందారా? లేరా? నేను ఎట్రా ఇలా చచ్చిపోతా, నువ్వు చిన్నప్పుడు లెక్క చచ్చిపోతా అంటావేంద్రా? అమ్మెట్లరా? అరే సాగర్, అమ్మను మంచిగా చూసుకోరా. అరే అరవింద్ అన్ని సంగీతం కూడా మంచిగా చూసుకోరా. ఏం మాట్లాడుతున్నారు ఈ పిచ్చి మాటలు ఏంద్రా? లే ఇంటికి పోందా. తోడు నేనుండంగా నీకు ఆపతే రాదంట. అరే మహేష్ గారికి ఏమైందిరా? అరే ఏం చెప్పాలరా? వాడు ఎంత చెప్పినా ఇంటలేడు, ఊకే తాగుతాండు. అరే మహేష్ గా ఇంకా నువ్వు దాన్ని మర్చిపోతలేవు? అరే ఎవరిరా నువ్వు? అది చెప్పరా, దాని సంగతి చెప్దాం. అరే ఏంద్రా నువ్వు గిట్లా తయారై? నువ్వు ఏం చెప్పాలా బిడ్డ, 2 రోజులు అయితే అన్నం లేక. అరే నువ్వెందుకు వచ్చినావురా? అరే ఈ బుధవారం చెల్లెది వరపూజ పెట్టుకుందాం అన్నారా, అందుకే నీకు అది చెప్పనీకి వచ్చిన. అరే అరవింద్, ఆ తర్వాత మాట్లాడడం తీరా, వాడు అసలే బాధలు ఉన్నాడు. సార్ ఇప్పుడు హ్యాపీ అరా? బిడ్డ మీరు ఉన్నప్పుడే ఇక్కడ అంత తినబెట్టుండ్లు బిడ్డ. ఏంటి అన్వేష్, ఇక్కడ కూడా నీకు వర్కేనా? అట్లా ఏం లేదు సంగీత, ప్రాజెక్ట్లో చిన్న ఇష్యూ వచ్చింది, అదే సాల్వ్ చేస్తున్నా. నీ ఇష్యూస్ తర్వాత చూసుకుందు కానీ నీ ఫేవరెట్ బాదుషా చేసిన తిను. సంగీత సూపర్ టేస్ట్ ఉంది. ఏందన్న ముఖమంతా అట్లా పెట్టినావు? ఏం చెప్పాలి చెల్లె, మహేష్ గారి పరిస్థితి ఘోరమైంది. ఎందుకు ఏమైంది? వాడు ఊకే తాగుతాండే, వాడు ఊకే తాగి సత్తా అని పోయిందట మొన్న. ఎవరు చేసినా వాళ్ళకే తాకుతాయి అన్న, నీకెందుకు వదిలే. వాడు ఎంతైనా నా ఫ్రెండ్ కదనే. రమేష్ ఏమైందిరా అట్లా తగ్గుతాను? రమేష్ ఏమైందిరా? రే రమేష్, ఏమైందిరా? బ్లడ్ కక్కుతాను ఏంద్రా? అమ్మా బ్లడ్ కక్కుతాను వీడు. కొడుక ఏమైందిరా? కొడుక ఏమైందిరా? ఏమమ్మా నాకు కూడా అర్థమైతే అంత రక్తం కక్కుతాండు. అయ్యో తాగకురా కొడుక, తాగకురా అంట నా మాట విన్న వారా నువ్వు? వస్తున్నా ఇంటి కాదు నా మాట. రమేష్ ఏమైందిరా చెప్పురా? నీ అయ్యేస్తాం తాగి తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నాడు కొడుక. నువ్వు ఇస్తాం ఆరా ఇప్పుడు? అమ్మా వెంటనే మీ హాస్పిటల్ తీసుకోమమ్మా, నాకు భయం అవుతుంది.